హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో కొత్త విధానం తీసుకురాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అయితే ట్రైనింగ్ తీసుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక మీదట ఈ విధానంలోనే పెన్షన్ల పంపిణీ చేస్తారు. అలాగే బ్యాంకుల నుంచి పింఛన్లు తీసుకుంటున్న వారికి సంబంధించి కూడా ఒక కొత్త అప్డేట్ రాబోతుంది. నకిలీ పింఛన్ల ఏరివేతపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మనకు ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక న్యూస్ అయితే వచ్చిందండి. పెన్షన్లలో అక్రమాలకు చెక్, పట్టణాలలో పెన్షన్ల పంపిణీకి ఫేస్ రికగ్నిషన్ అంటూ న్యూస్ అయితే వచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో ఫేస్ రికగ్నిషన్తో పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఈ విధానాన్ని పట్టణంలో కూడా తీసుకురావాలని, ఇక్కడ నకిలీ పెన్షన్లు ఎక్కువగా ఉంటే గనక ప్రభుత్వం అధికారులకు సర్వే చేయించడం ద్వారా తెలుస్తోంది అని చెప్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి ఎవరికైతే ఫేక్ సదరం సర్టిఫికేట్స్తో పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వారైతే హోల్డ్ చేసి పెట్టారు. అదేవిధంగా ఇక్కడ పట్టణాల్లో కూడా పెన్షన్ల పంపిణీ విధానంలో ఫేస్ రికగ్నిషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కోఆర్డినేటర్లకు మరియు మున్సిపల్ కమిషనర్లకు అందరికీ కూడా శిక్షణ అయితే పూర్తి చేశారు. రాష్ట్రంలో చేయుత పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలకు అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో ఇస్తున్నటువంటి పింఛన్లలో ఫేస్ రికగ్నిషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో, నగరాల్లో కూడా అమలవ్వాలని ఈ విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో ఎలాంటి సమస్యలు కలగకుండా శాశ్వత పరిష్కారం అనేది నమోదవుతుంది అని చెబుతున్నారు. ఈ విధానం అమలుపై ఇటీవల ప్రజాభవన్లో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలైతే నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న అధికారులు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తామని పట్టణ ప్రాంతీయ నిర్మూలన సంస్థ అధికారులు చెబుతున్నారు. అలాగే చనిపోయిన లబ్ధిదారుల పేర్లతో కొందరు అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదులు రావడం జరిగింది. గతంలో పింఛన్ల పంపిణీ విషయంలో వృద్ధులు వేలిముద్రలు ఫింగర్ ప్రింట్ స్కానర్లో నమోదు కాకపోతే చాలా ఇబ్బందులు పడేవారు. అయితే ఈ ఫేస్ రికగ్నిషన్ వల్ల అలాంటి సమస్యలు ఉండవు అంటున్నారు. ఫేస్ రికగ్నిషన్ అంటే ఏంటి అంటే, పెన్షన్ పొందుతున్న వ్యక్తి యొక్క ముఖం ద్వారా స్కాన్ చేసి వారి ముఖ చిత్రం ఆధారంగా యాప్లో నమోదు చేసుకొని డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారులపై ఎలా దృష్టి సారించాలనేది మనం ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్లో పాటు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో బ్యాంక్ అకౌంట్స్ ద్వారా చేయూత పింఛన్ డబ్బులు తీసుకుంటున్నటువంటి లబ్ధిదారుల వివరాలు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సేకరిస్తారు. వారందరి వివరాలు సేకరించడం వల్ల లబ్ధిదారులు వేలిముద్రలు పని లేకుండా యాప్ ద్వారా సులభంగా తమ గుర్తింపును నమోదు చేసి పెన్షన్ తీసుకోవచ్చు. ఈ యొక్క కొత్త టెక్నాలజీతో లబ్ధిదారులు జీవించి ఉన్నారా, వారిని గుర్తించడం జరుగుతుంది. జీవించి ఉన్నారా, వలస వెళ్ళారా అనే విషయాలు కూడా మనం సులభంగా తెలుసుకోవచ్చు. వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకొని వారిని గుర్తించడం, చనిపోయిన వారి జాబితాను తొలగించడం వంటివి జరుగుతాయి. దాంతో అర్హులకే ప్రభుత్వం లబ్ధి చెందేలా చూసుకుంటుంది అని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు తీసుకునే వారికి కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారానే పెన్షన్లు పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ విధానంతో నకిలీ పింఛన్లకు ఏవైతే ఉన్నాయో ఆ నకిలీ పింఛన్లు వాటికి చెక్ పడుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గవర్నమెంట్ పథకాలకు సంబంధించి
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో తప్పక చూడండి. థ్యాంక్ యూ.